ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ తెలిపారు. ఈ రోజు ఉత్తర కోస్తా జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసిన అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన జల్లులు ఏప్రిల్ 2వ తేదీన ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీన అక్కడక్కడ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఏపీ ప్రజలకు 5 రోజుల పాటు చల్లటి వాతావరణం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు స్థాయికి ఇంచుమించు దగ్గరలో ఉన్నాయి. రాగల 5 రోజుల్లో ముఖ్యంగా మరట్వాడ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కూడిన ఒక ట్రఫ్ లైను అక్కడి నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉండటం వలన మరియు అరేబియా సముద్రం నుంచి బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం నుంచి వీచే గాలుల యొక్క సంగమం వలన మీకు ఈరోజు తేలికపాటి జల్లులు కోస్తా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 2వ రోజు అనగా రేపు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు 1-2 చోట్ల కోస్తా జిల్లాల్లో పడే అవకాశం కనిపిస్తుంది. 3వ రోజు అనగా 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు 2వ రోజు 5వ రోజు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ 3-4 రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ఇవి కన్వెక్షన్ లేదా సంవహన వర్షపాతాలు అయినందువలన రోజులో కొన్ని గంటలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 3 డిగ్రీలు ఫాల్ అయ్యే అవకాశం ఉంది.